హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అండ్ ఎలైడ్ హెల్త్ సైన్స్ వాళ్ళకి వెల్కమ్. అండ్ అందరికీ కంగ్రాచులేషన్స్ గైస్. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే సక్సెస్ఫుల్ గా అయిపోయింది. మీ రిపోర్టింగ్స్ కూడా అయిపోయినాయి అని అనుకుంటున్నాను. అండ్ ఆల్మోస్ట్ అందరికీ నేను చెప్పింది ఫాలో అయినాను అనుకుంటున్నాను. అండ్ ఏం ప్రాబ్లం రాలేదని కూడా అనుకుంటున్నాను. అండ్ ఏంటంటే చాలా మంది ఇంకా క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే హాస్టల్స్ గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అండ్ ఫస్ట్ ఫేజ్ లో సీట్ రాని వాళ్ళకి నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ ఏంటిదో అనేది మనం మాట్లాడుకుందాం గైస్. నెక్స్ట్ ఫస్ట్ ఏంటంటే హాస్టల్స్ ఫెసిలిటీస్ ఉన్నాయా అంటే, ఆ హాస్టల్ ఫెసిలిటీస్ అనేది బీఎస్సీ ఎలైడ్ హెల్త్ సైన్స్ వాళ్ళకి లేవు. వీ షుడ్ గో విత్ ప్రైవేట్ హాస్టల్స్. మనం ప్రైవేట్ హాస్టల్స్ లోనే ఉండాలా. అండ్ మీ కాలేజ్ నియర్ బై లో చూసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మీరు దూరం చూసుకుంటే మళ్ళీ మీకు టైం అటు ఇటు టైం వేస్ట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ క్లాసెసే ఉంటాయి కాబట్టి. ఇంకోటి ఏంటంటే అందరు ఏ డిపార్ట్మెంట్ మంచిది అని అడుగుతున్నారు గైస్. ఏ డిపార్ట్మెంట్ అయినా మంచిదే, బాగానే ఉంటుంది. ఎల్లబోయి జాయిన్ అయినా కూడా మంచిగా ఉంటుందండి. అండ్ ఇంకోటి ఏంటంటే అండ్ ఎవరికైనా మంచి డిపార్ట్మెంట్ లో వచ్చేది ఉంటే సీట్ ఆర్ఐటీలనైనా అనెస్థీషియాలైనా మీరు బెటర్ మీరు షఫ్లింగ్ కాకండి. ఎందుకంటే చాలా మంది ఉన్నారు కదా. అండ్ మంచి కాలేజ్ వస్తే మాత్రం షఫ్లింగ్ కాకండి. బికాస్ మళ్ళీ మీరు అటు పోవాలా ఇటు పోవాలా అనేది చాలా కష్టం. అండ్ ఇంకో డౌట్ అడుగుతున్నారు, బాండ్ను రీఫండ్ చేస్తారా మనీ అంటే, కంపల్సరీగా బాండ్ రీఫండ్ చేస్తారు. అండ్ మన మనీ కూడా రీఫండ్ చేస్తారు గైస్. అండ్ ఇంకోటి ఏంటంటే సెకండ్ ఫేజ్ లో నా కాలేజ్ వచ్చింది, వేరే కాలేజ్ వచ్చింది, వేరే డిపార్ట్మెంట్ లో వచ్చింది, ఏమైనా చేంజెస్ అడుగుతారా అంటే, బాండ్ లో మాత్రం కంపల్సరీ చేంజెస్ ఉంటాయి అనమాట. మీరు ఏ కాలేజ్ నేమ్ ఇంకా డిపార్ట్మెంట్ నేమ్ టైప్ మళ్ళీ సెకండ్ ఫేజ్ ఏ కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్ పేరు బాండ్ లో, ఆ కాలేజ్ పేరు ఇంకా డిపార్ట్మెంట్ పేరు చేంజ్ చేయాల్సిందే. అండ్ మళ్ళీ కొత్త బాండ్ తీసుకుపోవాల్సిందే. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది మెరిట్ లిస్ట్ ఎట్లా చూసుకోవాలి, కేటగిరీ ర్యాంక్ ఎట్లా చూసుకోవాలి అనేది అడుగుతున్నారు గైస్. ఏంటంటే నాకు అసలు టైం లేదు ఇవాళ. సో నేను వీడియో కూడా చాలా లేట్ గా అప్లోడ్ చేస్తున్నాను. బికాస్ వీఆర్ హ్యావింగ్ క్లాసెస్, మాకు చాలా క్లాసెస్ జరుగుతున్నాయి అండ్ లేట్ గా అయిపోతున్నాయి. సో హాస్టల్స్ కి వచ్చి ఇంకా పనులు చేసుకునే వరకే చాలా లేట్ అయిపోతుంది. అండ్ ఇంకా కొన్ని కాలేజ్లలో అన్ని ఫిల్ కాలేదనమాట సీట్స్. రేడియాలజీలో మాత్రం 10 సీట్సే ఫిల్ అయినాయి, అది చూసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే చిన్న టిప్, కేటగిరీ ర్యాంక్ ఎట్లా చూసుకోవాలంటే నేను ఇప్పుడు చిన్నగా చెప్తాను. మీ ర్యాంక్ ఉంటది కదా, మీ క్యాస్ట్ లో ఎంతమంది ఉన్నారు అదే చూసుకోండి అంతే, దాన్నే కేటగిరీ ర్యాంక్ అంటారు. అండ్ ఇప్పుడైతే ఫిల్ అయిన లిస్ట్ అయితే మనకి రేపటి వరకు వస్తుందో అది నైట్ వరకైనా అప్లోడ్ చేస్తారు. ఇప్పటికే మన కౌన్సిలింగ్ ప్రాసెస్ అండ్ రిపోర్టింగ్ ప్రాసెస్ కూడా అయిపోయి ఉంటుంది. అండ్ ఫస్ట్ నుంచి ఇదే చెప్పుకుంటూనే ఉన్నాను, ఏంటంటే హాస్టల్స్ లేవు అనేది. ప్రైవేట్ కాలేజ్లలో మేబీ ఉండవచ్చు హాస్టల్స్, మీరు అది చూసుకోండి. అండ్ ప్రైవేట్ కాలేజ్ లో ఫీ కూడా రీఫండ్ చేస్తారు. వాళ్ళు కొంచెం ఉంచుకుంటారు అనమాట, అడ్మిషన్ ఫీ ఉంచుకుంటారు. ఇంకా కొన్ని కాలేజ్లలో ఏంటంటే వాళ్ళు కొంచెం మనీ తీసుకుంటారు అనమాట. కాలేజ్ అప్డేట్స్ కోసమైనా దేనికోసమైనా కొంచెం మనీ అయితే తీసుకుంటారు. కాలేజ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద మనీ తీసుకుంటారు, 2K అట్లా. అండ్ మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్ ఇస్ వెరీ వెరీ గుడ్ మెడికల్ కాలేజ్. అలా సీట్ వచ్చిన వాళ్ళు అసలు వదులుకోకండి. అండ్ మీకు హాస్టల్స్ దూరము అది అని అనుకునేది ఉంటే యూ బెటర్ గో టు ఎస్విఎస్ మెడికల్ కాలేజ్, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఉంది, అక్కడ ప్రైవేట్ హాస్టల్స్ ఉంటాయి. మహబూబ్ నగర్ లో ఉంటాయి, జడ్చర్లలో కూడా ఉంటాయి. అండ్ జడ్చర్లో కూడా చాలా దగ్గర. అండ్ సిద్దిపేట మెడికల్ కాలేజ్ లో సీట్ వచ్చిన వాళ్ళైతే ఎక్కడ ఉండాలంటే, సిద్దిపేట బస్ స్టాండ్ ఏరియాలో అయినా ఎక్కడైనా ప్రైవేట్ హాస్టల్స్ అనేవి ఉంటాయి. డిగ్రీ కాలేజెస్ ఉంటాయి చూడు, అక్కడ ప్రైవేట్ కాలేజెస్ పక్కా ఉంటాయి గైస్. యూ గో దేర్ అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా క్వశ్చన్స్ అడిగినారు, నేను క్వశ్చన్స్ కూడా రాసుకోవడం మర్చిపోయినాను. అండ్ సెకండ్ ఫేజ్ గురించి అయితే మనము ఇంకా వాళ్ళు వెబ్సైట్ లో పెట్టినాక ఎంతమంది జాయిన్ అయినారో ఎంతమంది జాయిన్ కాలేదు లిస్ట్ పెట్టినాక మనం సెకండ్ ఫేజ్ గురించి మాట్లాడుకుందాం. అండ్ మోస్ట్లీ మండే నుంచి సెకండ్ ఫేజ్ కూడా స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే వీ హ్యావ్ వెరీ లిటిల్ టైం అనమాట. ఎందుకంటే 2 phases ఇంకా 3 phases వరకు ఉన్నాయి కదా. సో మనం చూడాలి వాళ్ళు ఎంత ఫాస్ట్ గా పెట్టేస్తారో అండ్ ఇంకా ఎంత టైం ఇస్తారో సెకండ్ ఫేజ్ కి మన కౌన్సిలింగ్ కి అనేసి. అండ్ ఇంకా ఫస్ట్ ఫేజ్ లో సీట్ వచ్చిన వాళ్ళు ఒకవేళ మీ ఆ కాలేజ్ నచ్చేది ఉంటే మీరు బెటర్ అక్కడే ఉండిపోండి. దూరం అయింది అదంతా చూసుకోకుండా కాలేజ్
ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడ ఫ్యాకల్టీ ఎట్లుందో అదంతా తెలుసుకొని అక్కడ ఉండిపోండి. మళ్ళీ సెకండ్ ఫేజ్ లో సీట్ వచ్చినాక ఆ సర్టిఫికేట్స్ ఇక్కడ, ఈ సర్టిఫికేట్స్ ఇక్కడ, అంత గందరగోళం అయితా ఉంటది గైస్. బెటర్ మీరు అక్కడే ఉండిపోండి. ఏ కాలేజ్ అయినా మనం చదువుకునేదే కదా. అండ్ ఏంటంటే మీకు ఇష్టమైన డిపార్ట్మెంట్ లో వస్తే అట్లనే ఉండండి, లేకపోతే రాలేదనుకుంటే గో విత్ సెకండ్ ఫేజ్. అండ్ సెకండ్ ఫేజ్ లో కూడా మనకు ఆల్మోస్ట్ ఫస్ట్ టైం ఫిల్ చేసిన వాళ్ళే అంటే ఫస్ట్ టైం ఎన్ని సీట్స్ ఫిల్ చేస్తారో ఇప్పుడు కూడా అన్ని సీట్స్ ఫిల్ చేస్తారు. అండ్ ఫస్ట్ ఫేజ్ లో చేసిన మిస్టేక్స్ అన్ని సెకండ్ ఫేజ్ లో చెయ్యకండి. అండ్ చాలా మంది ఈ కామెంట్స్ పెడుతున్నారు గైస్, ఏంటంటే నాకన్నా ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకి వచ్చింది అంటే వాళ్ళు ఎక్కువ కాలేజెస్ పెట్టుంటారు కదా. అండ్ ఎక్కువ కాలేజెస్ అంటే వాళ్ళు ఇంకా సెలెక్టెడ్ కోర్సులు పెట్టుకొని నా ర్యాంక్ ఇది వస్తుంది అనే సెలెక్టెడ్ గా పెట్టుకున్నట్టు వాళ్ళకి వచ్చేసింది. అట్లా ఏముండదు, అట్లుంటది అనమాట. సో మీరు కూడా ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో మనం ఇంకా మంచిగా ట్రై చేద్దాం గైస్. అండ్ ఆల్ ద బెస్ట్ అందరికి, కంగ్రాచులేషన్స్ ఇవాళ ఎవరెవరైతే జాయిన్ అయినారో. అండ్ చాలా మంది కూడా రిపోర్ట్ అయితే చేశారు. ప్లీజ్ ఇగ్నోర్ మై బ్యాక్గ్రౌండ్ చేయండి. ఐ హోప్ నేనైతే మంచిగానే చెప్తున్నాను అనుకుంటున్నాను. అండ్ యూఆర్ ఆల్ గెటింగ్ మై పాయింట్స్. అండ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా మనము మన ఛానల్లో చాలా చాలా మాట్లాడుకుందాం గైస్. ఫస్ట్ ఫేజ్ గురించి అయితే అయిపోయింది. దెన్ లెట్స్ టాక్ అబౌట్ సెకండ్ ఫేజ్. ఇంకా సెకండ్ ఫేజ్ గురించి అయితే మనం ఇంకా లిస్ట్ వచ్చింది, ఎంతమంది జాయిన్ అయినారో చూసి మనం సెకండ్ ఫేజ్ గురించి అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ ఆల్మోస్ట్ అందరికి ర్యాంక్ వస్తుంది. ఇప్పుడు మనం కొన్ని ఎక్కువ కాలేజెస్ పెట్టుకున్నాం. ఇంకోటి ఏంటంటే అక్కడ నాకు డిపార్ట్మెంట్ ఈ కాలేజ్ నచ్చట్లేదు, ఈ డిపార్ట్మెంట్ నచ్చలేదు అని అంటున్నారు కదా. మీరు ఎక్సెప్ట్ ఆ డిపార్ట్మెంట్ ఆ కాలేజ్ పెట్టుకోకుండా సెకండ్ ఫేజ్ కి వెళ్ళండి, వచ్చేస్తుంది. మీకు ఫస్ట్ ఫేజ్ లో సీట్ వచ్చింది కాబట్టి సెకండ్ ఫేజ్ లో కూడా ఆబ్వియస్లీ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనము క్లాసెస్ గురించి అడుగుతున్నారు గైస్. మా కాలేజ్ లోనైతే ఆల్మోస్ట్ సెకండ్ డిపార్ట్మెంట్ లో అయితే స్టార్ట్ చేస్తున్నారు, ఇంకా వేరే డిపార్ట్మెంట్స్ గురించి అయితే నాకు తెలియదు. సో అండ్ ఇగ్నోర్ మై బ్యాక్గ్రౌండ్ నాయిస్ గైస్, బికాస్ దిస్ పీపుల్ ఆర్ మేకింగ్ హెల్. అండ్ నవ్వుతున్నారు ఇంకా నన్ను చూసి కూడా. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మనం ఇంకా చాలా చాలా మాట్లాడుకుందాం. అండ్ టెక్స్ట్ బుక్స్ ఇంకా క్లాసెస్ ఎట్లుంటాయి అనేది కూడా మనం అప్కమింగ్ వీడియోస్ లో మాట్లాడుకుందాం. బాయ్ గైస్, టేక్ కేర్. ఏం డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, డెఫినెట్లీ ఐ విల్ రిప్లై యూ. అండ్ వెరీ ఫాస్ట్ గా కూడా రిప్లై ఇస్తున్నాను గైస్, ఎందుకంటే మీకు కూడా కొంచెం టెన్షన్ గా ఉంటది కదా, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి మీకు. సో నేను ఆల్మోస్ట్ అందరి కామెంట్స్ కి అయితే రిప్లై ఇస్తున్నాను ఐ గెస్. అండ్ మనము గైస్ మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ బాయ్ గైస్. వీడియో అయితే చాలా చాలా లేట్ గా అప్లోడ్ చేస్తున్నాను బికాస్ మా క్లాస్ ఉంది ఇవాళ. సో సారీ ఫర్ దట్. And bye, subscribe.